వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలనే దానిపై ఫోకస్ పెట్టిన అధిష్టానం పార్టీ నేతలతో చర్చిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని సంకేతాలు పంపడంతో తాజాగా రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారా అని కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పీసీసీ పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాస్కి పీసీసీ కోసం ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా సీతక్క వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందన్న ప్రచారం జరుగుతోంది. సీతక్క కాకుండా ఇతరులకు ఎవరికి ఇచ్చిన అభ్యంతరాలకు అవకాశం ఉండడంతో సీతక్క పేరును పార్టీ పరిశీలిస్తోందని, పైగా అందరినీ కలుపుకుపోతుందని హైకమాండ్ భావిస్తోంది. అలాగే సీతక్క పేరును పీసీసీకి రేవంత్ సైతం అంగీకరించారన్న పార్టీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారని, సీతక్కకు కేవలం ములుగు ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమ్ ఉండడంతో ఆమె పేరును హైకమాండ్ చర్చిస్తోందని టాక్. సీతక్కకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఎస్టీ సామాజిక వర్గం కాకుండా మహిళల నుంచి కూడా పార్టీ పట్ల సానుకూలత ఉంటుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్గా పనిచేసిన తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందుతుందన్నారు. ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే ఎవరి నుంచి వ్యతిరేకత రాదని కొందరి వాదన. అందుకే సీతక్క పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుందని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ పగ్గాలను సీతక్క చేపట్టేందుకు అంగీకరిస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.